హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ప్రభుత్వం బీసీల ఉద్యమానికి పూర్తి మద్దతు అని చెప్తూనే అర్ధరాత్రిళ్ళు కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అర్ధరాత్రి కేసు పెట్టి కొంతమందిని రిమాండ్గా చేస్తారు. పోలీస్ స్టేషన్లో నైట్ అంతా ఉంచి కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరిగినాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి జరుగుతున్నాయి అనే అంశాలన్నీ కూడా ఆర్ కృష్ణ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో బీసీలకి మద్దతు, ఉద్యమానికి మద్దతు అని చెప్పి ముందు చెప్తూ తెర వెనుక ఈ అక్రమ అరెస్టులు ఏంటి, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు? దీనివల్ల వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటిదో తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర బంద్ జరిపినాం అన్ని రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక స్వచ్ఛంద సంస్థలు, బీసీ సంఘాలు చేసి 136 బీసీ కుల సంఘాలు, మాదిగ దండోర, మాలనాడు, లంబాడి హక్కుల పోరాట కమిటీ, ఇట్లా చాలామంది మద్దతుగా వచ్చారు. ఇంత మద్దతు లభించినటువంటి బంధుకు మద్దతు లభించినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. దీన్ని నిన్న మీరు చూశారు. ప్రపంచ చరిత్రలోనే ఇసుటి బంధు జరగలేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు టీవీలలో మాట్లాడుతూ అనడాన్ని మనం అందరం చూసాం. ఇంత బద్దు జరుగుతుంది. దీనివలన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలన్నీ కళ్ళు తెరిచి బీసీలకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాం. ఇట్లాంటి పరిస్థితి లోపల ఈ అగ్రకుల ప్రభుత్వాలు ఓర్వలేక ఇప్పుడు 8 మందిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు యాక్టివ్ లీడర్లు, వాళ్ళు అలాంటి తప్ప బొమ్మరిలుగా ఆడేటోళ్ళు గారు. గుజ్జకృష్ణ జాక్ కోఆర్డినేటర్, రామ్కోటి, అనేక ఉద్యమాలు చేసినటువంటి సమర్థుడైన నాయకుడు, మంచి స్పీకరు. అదేవిధంగా రాజ్ కుమార్, బీసీ యువజన సంఘం కన్వీనరు, మోడీ నరేంద్ర, వాడు కూడా దమ్మున్న విప్లవ వీరుడు వాడు. వీళ్ళందరూ ఉండగా వాళ్ళనే ఏరి కోరి అరెస్ట్ చేయడం అనేది బీసీ ఉద్యమాన్ని దెబ్బతీయాలనే కుట్ర అందులో ఉన్నది. అందుకే ఆ వైఖరి మార్చుకోవాలి. ఇవన్నీ పప్పులు ఉడకాదు. ఈ రాష్ట్రం బీసీలది. మీరెంత ఉన్నారా? ఊరికి 5 మంది ఉన్నారు. ఎందుకు మీకు ఇవన్నీ పంచాయతీలు? ఏదో మామూలు చూడండి పోతే ఇన్ని రోజులు మీరు రాజ్యమే తిరు చాలదా? భూములు మీకే ఉన్నాయి, ఆస్తులు మీకే ఉన్నాయి, కాలేజీలు మీకే ఉన్నాయి, హాస్పిటల్స్ మీకే ఉన్నాయి, అన్నీ మీకే ఉన్నాయి, అధికారం కూడా మీకే ఉన్నది, డబ్బులు కూడా మీ దగ్గరనే ఉన్నాయి. మాకు లేక సర్పంచ్ పదవుల కోసం కొట్లాడితే ఎందుకు ఇంత కడపమంటే, ఎందుకు ఇంత ఆశ? 5 విషయాన్ని నేను అడుగుతున్నా. ఇప్పుడు రెడ్డి జాగృతి తరపున కేసులు వేశారు. దాని వెనుక ఎవరు ఉన్నారనేది తర్వాత తెలిసిపోతుంది. తప్పనిసరి మేము అన్నదమ్ములు మంచోళ్ళు అని మనం చాలా సర్దుకుంటున్నాం. కానీ నిన్నటివి అరెస్టులతోటి అరెస్టు చేసేటప్పుడు కూడా వాళ్ళు అవలంబించిన పద్ధతి చాలా ట్రూ మచ్గా ఉంది. ఒక్కొక్కరింటికి 10 మంది పోయారు. 10 మంది పోయి రాత్రి 9-10 నుంచి 12 దాకా పట్టుకొచ్చి చేయలేక ఉంచేసి మెడలు పట్టుకొని దుబ్బుకుంటా తీసుకొచ్చారు. ఏం అర్ధరాత్రి దావాల్సిన అవసరం ఏముంది? మీరు నోటీసులు ఇష్యూ చేయాలి. వాళ్ళు ఏం తప్పు చేసిర్రు, ఎందుకు చేస్తున్నారో చెప్పాలి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. లేకపోతే కూడా పట్టుకురావాలి. ఏమీ లేకుండా పోయి అర్ధాంతరంగా మెడల్లా చేతులు వేసి కొట్టుకుంటూ తీసుకొస్తే ఏమిటిది? అది అడవికి రాజ్యమా? వాళ్ళు మన దొంగల, రౌడీలా, లేకపోతే సంఘ విద్రోహ శక్తులా? వాళ్ళని అంత బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎవరి ఆదేశాలతో పోలీసులు ఇలా చేసి ఉంటారు అనుకుంటున్నారు మీరు? పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు చేసిందని మాకు ఉన్న రిపోర్టు. మేము నిలదీసి అడిగినాం, ఏ పద్ధతి మీద మీరు అరెస్ట్ చేస్తారంటే మాకు పై ఆదేశాలు ఉన్నాయి. అది అంతేకాదు, ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ను కూడా, వెనుకబడిన తరగతికి చెందిన ఆఫీసర్ను జనాల మీద ట్రాన్స్ఫర్ చేసారు. ఏమిటిది? అది ఎక్కడున్నారు మీరు? ఈ హైదరాబాద్లో కూర్చొని మీరు అంతా మాది రాజ్యం అనుకుంటారా? ఢిల్లీలో ఉన్నాడు మీ మొగోడు. కాబట్టి మార్చుకో వైఖరి. ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసింది. అందుకే ఈ వైఖరి మార్చుకో. తప్పనిసరిగా మా ఊళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు, అవి అన్యాయం కేసులు. అరే ఇంత పెద్ద బంద్ జరిగినప్పుడు ఒక రాయేసిండ్రని, అరే మేము ఇప్పటికీ నేను 5 సార్లు బంధువులు జరిపిన రాష్ట్రంలో. 1980లో రామారావు 44% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు రిజర్వేషన్ అగ్రకుల వ్యతిరేకులు రెడ్డిలు, వెనమలు, బ్రాహ్మణులు అందరూ కలిసి రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం చేశారు.
హైకోర్టు కోరినారు, స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన వెంబడే మా పిల్లలందరూ వేలాది మంది జడ్జి ఇంటి మీద దాడి చేస్తే నేనే మెడలు పట్టి దొప్పుకొచ్చిన. జడ్జి ఇంటి మీదకి వద్దు, అది గౌరవమైన స్థానం అని చెప్పి పట్టుకొచ్చినాం. ఆ తర్వాత మీటింగ్ పెట్టి యూనివర్సిటీ విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా పెడితే స్టేట్ బంద్ ఇచ్చాం. అప్పుడు 60 బస్సులు కాలబెట్టారు ఆ కాలంలో. నేను కోపమైన బస్సులు తలగొట్టవద్దు, అవి మనవి, మనం తిరిగే బస్సులు మనం ఎందుకు కాలబెట్టాలని కోపం అయితే కూడా పిల్లల్లో ఉన్నటువంటి ఆగ్రహంతో కాలబెట్టారు. అప్పుడు కేసులు పెట్టలే. అనేక రకాలు రోడ్లు బ్యాన్ చేసిర్రు, గుంతలు తవ్విర్రు. ఎంత ఆ ఆందోళనకారులు ఎంత ఆందోళన వెలిపించిన అప్పటి ప్రభుత్వాలు ఏం చేయలేదు. మండల్ కమిషన్ 1990లో చాలా పెద్ద ఎత్తున మండల్ కమిషన్ ఉద్యమాలు చేశాం. అప్పుడు కూడా బీసీ ఉద్యమకారులు 2 సార్లు బంధించాం. స్టే ఇచ్చినప్పుడు బంధించాం, మళ్ళీ ఇంకో సందర్భం చూసి అప్పుడు పిలిపించాం. అప్పుడు కూడా దాదాపు 40 బస్సులు, 40 నుంచి 50 బస్సులు కాలబెట్టారు. చాలా విధ్వంసం జరిగింది. హైదరాబాద్లో షాపులను, వీపులను, అన్ని చికెన్ షాపులు కూడా వదలకుండా పలగొడితే అప్పుడు కూడా ప్రభుత్వం కేసులు పెట్టలే. పిలిచి చర్చలు జరిపి కేసు పోలీస్ స్టేషన్లోనే ఉంది కానీ వాళ్ళని అరెస్ట్ చేయలే. అది ఒక భాగం. ఇక 93లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పెడితే ఇవి వద్దని చెప్పి పెద్ద ఎత్తున 35 సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ చేసి నన్ను చైర్మన్ చేసి, ఇంకా పెద్ద వాళ్ళు మాజీ మంత్రులను జాయింట్ కన్వీనర్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమం నడిపినాం. అప్పుడు కూడా చాలా గొడవ అయింది, బంద్ అయింది. ఓల్డ్ సిటీని అయితే కర్ఫ్యూ పెట్టారు. అంత అయితే కూడా ఒక్క కేసు పెట్టలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఇక్కడ కేసు నోటీసులు ఇవ్వకుండా, అరే నిన్న వీళ్ళు ఏం చేసినారు, తప్పులు లూటు చేసినరా, ఎవరన్నా ఒడిసినరా, రవిడిజం చేసినరా, చంపిర్రా, ఎందుకు దుండగులు వీళ్ళు? విద్యావంతులు, మంచిగా చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నారు. హైకోర్టులో కేసులు వేసిండ్రు. హైకోర్టులో కేసులు వేసినారనే కచ్చా ఒకటి, బీసీ ఉద్యమాన్ని బాగా చేస్తున్నటువంటి ఈర్ష్యతోటి, అసూయతోటి, ద్వేషంతో వీళ్ళందరినీ మెడలు పట్టి దొప్పుకోపోయి, అర్ధరాత్రి దొప్పుకోపోయి కేసులు పెట్టి ఇట్లా చేయడం అనేది చాలా అన్యాయము. ఇది అడవికి రాజ్యంలో కూడా ఇట్లా జరగదు. గతం లోపల అనేక ఉద్యమాలు చేసిన ఏ చీఫ్ మినిస్టర్ కానీ, ఏ డీజీపీ కానీ ఇట్లా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. బీసీలకు పోస్టులల్లో ఇస్తలేరు, ఎక్కడ న్యాయం జరుగుతలేదు. ఏ పోస్టులు ఉన్నాయి? చాలా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, అంతేకాకుండా ఎస్పీలు, డిఎస్పీలు, డిప్యూటీ కమిషనర్ పోస్టులు అన్నీ అగ్రకులాలకు ఇస్తున్నారు. నాన్ పోకల్ పోస్టే బీసీలకు ఇస్తున్నారు. ఉదాహరణకు చెప్తా, రంగారెడ్డి కలెక్టరేట్లో 2 రెడ్డి పెడతారండి. అది ఎంత పోకల్ పోస్టులు అవి 2, నారాయణ రెడ్డి, చంద్రారెడ్డి, జాయింట్ కలెక్టరు, అడిషనల్ కలెక్టర్. ఇట్లా బీసీలు దొరకరా, బీసీలకు ఇవ్వరా? అదేవిధంగా ప్రతి చోట కూడా ఎస్పీలల్లా, డిఎస్పీలల్లా ఇబ్రాహీంపట్నం పోస్టు, డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఖాళీ ఉంటే బీసీకి ఇవ్వకుండా రెడ్డిని లెంకి పట్టుకొచ్చి ఇచ్చారు ఇస్తామని. అంటే ఎంత దుర్మార్గం ఇది! ఎక్కడ అవుతుంది? రాష్ట్రం ఎక్కడ అవుతుంది? దేశం ఎక్కడ అవుతుంది? కేసీఆర్ పేరులో కూడా ఇంత అన్యాయం జరగలేదు. ఇప్పుడు చూడు, అడ్వకేట్ జనరల్ ఉన్నాయి, అన్నీ అగ్రకులాలకు చేరుకొని బీసీలకు ఇవ్వలేదు. ఎక్కడ అవుతుంది రాష్ట్రం? ఏమవుతుంది? నిన్న కూడా అంటే బంద్కి మద్దతు ఇస్తున్నామని చెప్పారు, కానీ ఎవరు, ఉదాహరణకి రేవంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కావచ్చు, ఎవరు కూడా వచ్చి బంద్లో పాల్గొన్నారు. అసలు ఎక్కడ కనపడలేదు వీళ్ళంతా కూడా. అంటే పైకి మద్దతు అని చెప్తున్నారు, కానీ తెర వెనక బీజేపీలు బాగా పార్టిసిపేట్ చేశారు, సిపిఐలు పార్టిసిపేట్ చేశారు, టీఆర్ఎస్ వాళ్ళు బాగా, బీఆర్ఎస్ వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళు బీసీ నాయకులు పార్టిసిపేట్ చేశారు. మహేష్ గౌడ్ కానీ, పున్నం ప్రభాకర్ కానీ, వి హనుమంతరావు గారు కానీ, వాళ్ళందరూ కమిట్మెంట్ తోటి ఉన్న నాయకులు చాలా రోజులుగా పోరాడుతున్నారు. నా పోరాటం 50 ఏళ్ళ నుంచి ఉంది. 50 హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, మా పిల్లలు బీసీలు చదువుకోవాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఎన్నో పోరాటాలు చేస్తా. అన్నిట్లో వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ గట్టిగా నిలబడ్డారు. అయితే ఈ అరెస్టుల పైన రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, మీరేమన్నా గట్టి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మీరు ఈ అరెస్టు వల్ల ఏం తెలుస్తుందంటే 42% రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ రాజకీయ కక్షతోటి ఏదో
అక్రమ కేసులు పెట్టి లోపట వేస్తే ఉద్యమం తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని పసిగట్టి ఇట్లా ముందస్తు చర్యల్లో అక్రమ కేసులు పెడుతున్నారు, భయాన్ని నెలకొల్పుతున్నారు. వీళ్ళు భయపడేటోళ్ళు కాదు, ఇంకా రెచ్చిపోతారు. ఎందుకంటే భయపడే జాతి కాదు. మీ అక్రమ అరెస్టులతోటి వాళ్ళ లోపల పోరాట పట్టు పెరిగింది. రామ్కోటికి కానీ కృష్ణకి కానీ నిన్న దాకా జర మెత్తగురి పిల్లలు వీటి. ఈ రోజైతే ఇంకా స్పీడ్ ఉన్నారు. ఏమన్నా జైలు కూడా పోతాం, ఏమన్నా మేము మర్డర్ చేసినామా, ఈరోజు బీసీలు నిరాధీనం పడుతుండ్రని ఆ పిల్లగాడు మోడీ రామ్దేవ్ అనేటోడు మోడీ పేరే పెట్టుకున్నాడు, ఆయన ప్రధానమంత్రి పేరు. ఇంకా నేను పోరాడతా అని చెప్పి ధైర్యంతో ముందుకు వస్తున్నారు. సార్, ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం నిన్న హైకోర్టు తీర్పు తర్వాత 2 వారాల్లోపు ఏ విషయం చెప్తా ఉంది. సమాచారం ప్రకారం పాత రిజర్వేషన్ ప్రకారం రిజర్వేషన్ పెడితే బట్టలు కూడా తీస్తాం. మా కాంగ్రెస్లో ఉన్న బీసీలే వాళ్ళ బట్టలు కూడా తీస్తారు. పార్టీల పరంగా 40% మీరు అసలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఇప్పుడు ఇక్కడ గిట్ట మేము ఒప్పుకుంటే భవిష్యత్ తరాలకి ఆ బీసీలకి ఏమి ఉండదు, ముఖం పెట్టి తిరగనికే వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా 42% పెట్టి తీరాల్సింది.